ప్రముఖ నటుడు మోహన్ లాల్ వీలైనంత వరకు వివాదాలకు దూరంగానే ఉంటారు. ఎంపురాన్ విషయంలోనూ జరిగిన తప్పును తెలుసుకొని క్షమాపణలు చెప్పిన ఆయన మరో చిత్రానికి మూవ్ ఆన్ అయిపోయారు. మోహన్ లాల్ తాజా చిత్రం తుడరం ఏప్రిల్ 25న విడుదల కాబోతోంది. మోహన్ లాల్ 64 సంవత్సరాల వయసులోనూ ఆయన సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నారు. ఈ మధ్య తొలిసారి మోహన్ లాల్ మెగాఫోన్ చేత పట్టుకొని బరోస్ చిత్రాన్ని రూపొందించారు. దాదాపు 4.5 దశాబ్దాలుగా ఆయన సినిమాలో నాన్ స్టాప్ గా చేస్తూనే ఉన్నారు. ఇటీవలి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ చేసిన L2 ఎంపురాన్ మూవీ వివాదాస్పదమైంది. ఈ సినిమాలో జాతీయ పార్టీ బీజేపీని, హిందుత్వవాదులను విమర్శించే సంఘటనలు, సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయని కొందరు ఆగ్రహించారు. దాంతో రీసెన్సార్ చేయాల్సిందిగా ఫిల్మ్ మేకర్స్ కోరి స్వచ్ఛందంగానూ కొన్ని సన్నివేశాలను తొలగించారు. అయినా ఈ సినిమా నిర్మాత గోకులం గోపాలన్పై ఈడీ దాడులు జరిగాయి. అలానే గతంలో కొన్ని సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్కు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజుల్లోనే మోహన్ లాల్ జరిగిన తప్పును గ్రహించి దిద్దుబాటు చర్యల్లో భాగంగా చిత్ర బృందం తరపున క్షమాపణలు చెప్పారు. ఇదిలా ఉంటే L2 ఎంపురాన్ చివరిలో చూపించిన విధంగా L3 ది బిగినింగ్ ఉంటుందా లేదా అనే ప్రశ్న ఒకటి ఉదయించింది. నిజానికి ఆ సినిమాను మోహన్ లాల్ కొడుకుతో పృథ్వీరాజ్ ప్లాన్ చేశాడని మలయాళ చిత్రసీమలో వార్తలొచ్చాయి. ఆ సినిమా సంగతి పక్కన పెడితే మోహన్ లాల్ మాత్రం ఎంపురాన్ వివాదం నుండి మూవ్ ఆన్ అయిపోయారు. ఆయన తన కొత్త సినిమా రిలీజ్ పై దృష్టి పెట్టారు. అదే తుడరం. ప్రముఖ నటి శోభన చాలా ఏళ్ల తర్వాత మరోసారి మోహన్ లాల్ తో ఈ సినిమాలో జోడీ కట్టింది. స్టార్ హీరో మోహన్ లాల్ ఈ సినిమాలో టాక్సీ డ్రైవర్ షణ్ముఖంగా నటిస్తున్నాడు. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీని తరుణ్ మూర్తి డైరెక్ట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 25న ఈ సినిమా జనం ముందుకు వస్తోంది. అంటే ఎంపురాన్ విడుదలై నెల రోజులు కూడా పూర్తి కాకముందే తుడరం వచ్చేస్తోందన్నమాట.